హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరాజీ అఫీషియల్. ఈరోజు నేను అనంత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కాశీపట్నం అయితే బయలుదేరాను. ఈ వీడియోలో మనం వైజాగ్ నుంచి కాశీపట్నం టెంపుల్కి ఎలా చేరుకోవాలి, అక్కడి టెంపుల్ యొక్క విశేషాలు, దగ్గరలో ఉన్న ప్లేసెస్ కోసం తెలుసుకుందాం. ఈ ఆలయం విశాఖపట్నం నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కాశీపట్నం గ్రామంలో ఉంది. మార్గమధ్యంలో కొత్తమ్మ తల్లిని దర్శించుకొని మా ప్రయాణం అయితే ముందుకు సాగించాం. కాశీపట్నం చేరుకున్నాక బస్ స్టాప్ ఆపోజిట్లో ఉన్న రైట్ తీసుకొని అక్కడి నుండి 18 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి ఘాట్ రోడ్లో టెంపుల్ చేరుకోవడానికి. రోడ్ అయితే 36 మలుపులతో కొంచెం డేంజరస్గానే ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వేలో స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక వెకేషన్ లాగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. వెళ్ళే మార్గం అంతా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, మార్గం అంతా పొగమంచుతో కప్పేసుకొని చూడ్డానికైతే చాలా బాగుంది. టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గరుడ వాహనం అయితే పెట్టారు అండ్ ఒక చిన్న వినాయకుడి గుడి కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. రెండింటిని దర్శించుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ సీ లెవెల్ నుండి 3333 అడుగుల ఎత్తైన కొండ మీద నిర్మించారు. ప్రస్తుతానికి ఈ గుడి ఏపీలోనే అత్యంత ఎత్తులో ఉన్న హిందూ ఆలయం అన్న ప్రత్యేకత కూడా కలిగి ఉంది. ఆలయం లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు వరాహస్వామిని, కుడి చేతి వైపు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అవి రెండు దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా పెద్దదిగా తిరుపతిలో చూసినట్టే ఉంది. స్వామి పక్కనే అలివేలు మంగమ్మ, పద్మావతి తల్లి, గోదాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక్కడ నిత్య అన్నదానం అయితే ఉన్నది. స్వామివారి ప్రసాదం అయితే తినేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి తాటిపూడి రిజర్వాయర్ అయితే మనకి కనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది ఆ లొకేషన్. ఆది శంకరాచార్యుల విగ్రహం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అలా ఈ వ్యూ చూసుకుంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసి తిరిగి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం బ్యాక్కి. టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్న వేలో ఒక హిడెన్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఎలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. ఈజీగా తెలియాలి అని అంటే అక్కడ ఎక్కువ బైక్స్ అవి పార్క్ చేసి ఉంటాయి అండ్ రోడ్ మీద కూడా కొన్ని లెటర్స్ అయితే రాసి ఉంటాయి. అక్కడ నుంచి మీరు ట్రెక్ చేసుకొని లోపలికి వస్తే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. కొంచెం సేపు అక్కడ ఫ్రెండ్స్ తోటి అలా చిల్ అయ్యి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.